మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. హాయ్ ధరణి. హాయ్ రామా. ఏం చేస్తున్నావు? డైలీ రొటీన్ అనౌన్స్మెంట్సే కదా. ఓ అవును రామా, హాస్పిటల్లో అరుణ్ పరిస్థితి ఎలా ఉంది? అరుణ్కి ఎలా ఉంటుంది? ఇంకా ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. మీ నాన్నగారు డబ్బులు హెల్ప్ చేశారంట కదా. చెయ్యని తప్పుకి మీరు మాటలు పడ్డారు రామా. ఇన్నేళ్లు శౌర్య సార్ సంపాదించుకున్న పేరు ఒక్క రోజులో పోయినట్టయింది. ఇదంతా అష్మిత కావాలనే చేసింది ధరణి. అవునా? తను నీకు తోడుకోడలే కదా. తను మా ఇంటికి వచ్చిందే మా మీద పగ తీర్చుకోవడానికి. సీరియస్లీ? అవును, కానీ ఈ విధంగా శౌర్య సార్ని అరెస్ట్ అయ్యేలా చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. మా మీద పగ తీర్చుకోవడానికి మన కాలేజ్ స్టూడెంట్స్ జీవితాలు మొత్తం నాశనం చేసింది. లక్కీగా మన కాలేజ్ సీసీ కెమెరాల్లో ఫుటేజ్ ద్వారా తను దొరికిపోయింది. నిజంగానా? తనని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు కదా. తనకు అలాగే జరగాలి రామా. అష్మితని అనవసరంగా అరెస్ట్ చేశారా? మనకు అప్పచెప్పుంటే ఉతికి ఆరేసేవాళ్ళు. అవును. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే తను బెయిల్ మీద బయటకొచ్చింది. తను బెయిల్ మీద బయటకు వచ్చిందంట్రా. స్టూడెంట్స్ తో ఎందుకు పెట్టుకున్నానా అని జీవితాంతం ఏడ్చేలా కొట్టాలి. శౌర్య సార్కి ఇచ్చిన పేపర్లు తనెలా లీక్ చేసింది? ఆ రోజు శౌర్య సార్కి ప్రిన్సిపల్ గారు తాళాలు ఇస్తే ఆ తాళాలు ఫోను కొట్టేసి పేపర్లన్నీ స్కాన్ చేసి అందులో అందరికీ పంపించేసింది. డబ్బున్నాళ్ళు కదా, తనకు శిక్ష పడుతుందని గ్యారంటీయే లేదు. రేపు అరుణ్ ప్రాణాలు పోయినా అష్మితకి ఏ ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా బెయిల్ మీద బయట తిరుగుతూ ఉంటుంది. తను తలుచుకుంటే కేసే కొట్టేస్తారు. ఈ డబ్బున్నోళ్ళకి చట్టాలు చుట్టాలు అవుతాయంటారు కదా, ఏం చేస్తాం? ఇలాంటి వాళ్ళని శిక్షించడానికి అప్పట్లో దేవతలు ఉండేవాళ్ళు. ఇప్పుడెవరున్నారు? మనమున్నాం కదా. బెయిల్ మీద బయటికి రావడం మంచి పని అయింది. మన చేతికి చిక్కింది. మనతో చదువుకుని మనతో ఆడుకునే కో స్టూడెంట్కి ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాం కదా. కానీ ఇదే నిజం. జయం బగళ్ళు కష్టపడి చదివిన స్టూడెంట్స్ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. దీనంతటికి కారణం ఆ అష్మితనే. అవును, ఇప్పుడు మన చేతికి అయిపోయినట్టే. సార్, మేము విన్నది నిజమేనా? పేపర్ లీక్ చేసింది శౌర్య సార్ కాదా, అస్మితానా? బయట ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. అవును, అస్మితానే. అందుకే తొందరపడి శౌర్య మీద కంప్లైంట్ ఇచ్చినందుకు నా తప్పు నేను తెలుసుకుని శౌర్య వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ అడిగి అతని జాబ్ అతనికి తిరిగి ఇచ్చాను. ఆ రాక్షసుని మాత్రం వదలకూడదు. ఈ స్టూడెంట్స్ పవర్ ఏంటో దానికి చూపిద్దాం. పదండి. ఈ రోజు తన్ని వదలకూడదు. నేను అనుకున్నది స్టూడెంట్స్ కి రీచ్ అయింది. అష్మిత, పరీక్షల కోసం చాప్టర్ చదువుకున్న స్టూడెంట్స్ అంతా ఈ రోజు నీ చాప్టర్ క్లోజ్ చేయడానికి వస్తున్నారు. ఏంటి గొడవ? ఏం జరిగింది? పేపర్ లీక్ చేసి మా జీవితాలతో చెలగాట వాడుకుంటావా? నిన్ను అసలే తను ఉట్టి మనిషి కూడా కాదు. కొట్టకండి. అది నువ్వు పేపర్ లీక్ చేసే ముందు ఆలోచించాలి. నువ్వు కూడా స్టూడెంట్వే కదా. పేపర్ లీక్ చేస్తా మా జీవితాలు నాశనం అవుతాయి, నీకు తెలీదా? అస్మిత, ఒక స్టూడెంట్ జీవితం నాశనం చేస్తే ఏమవుతుందో నీకు తెలియాలి. ఆపండి. రామలక్ష్మి,
తప్పుకో. దీన్ని చంపేయాలి. ఇది మీ మీద పగపట్టి శౌర్య సార్ని ఇరికించాలని చూసింది. మా బ్రతుకులతో ఆడుకుంది. దీన్ని వదలకూడదు. వద్దు, నన్ను వదిలేయండి. రామలక్ష్మి, నీకు శౌర్య సార్కి జరిగిన అవమానాన్ని మర్చిపోయావా? దీన్ని కాపాడడానికి వచ్చావు నువ్వు. తప్పుకో. మీరు కొట్టి చంపాలనుకున్నది అష్మితాని, కానీ తనిప్పుడు ఒట్టి మనిషి కాదు. తన కడుపులో బిడ్డ ఉంది. ఆ బిడ్డని చంపే హక్కు మనకెవరికీ లేదు. ఏంటి? ఈ ప్రపంచాన్ని చూడని పసికందు తన కడుపులో పెరుగుతుంది. ఆ బిడ్డని మనం చంపకూడదు కదా. తల్లి పోలికలు రావచ్చు, కానీ తల్లి లక్షణాలు మాత్రం రాకూడదు. ఆ బిడ్డనైనా సరే మనం మంచిగా పెంచాలి. తిండు చేసిన తప్పుకి అదే ప్రాయశ్చిత్తం అవ్వాలిగా. భావితరాలకి దీని కడుపున మంచి బిడ్డ పుట్టిందని మనం ప్రూవ్ చేయాలే తప్ప ఇలా దాడి చేయకూడదు. ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే ఆ ఎఫెక్ట్ మన లైఫ్ మీద ఎంత ఉంటుందో నాకు తెలుసు. కానీ మన ఆవేశం వల్ల ఒక పసిబిడ్డ ప్రాణం పోకూడదు కదా. ప్లీజ్.